అగ్నితో నిర్మించిన పర్వతం, దైవంగా మారిన ఒక జ్వాల. ఈరోజు మనం అరుణాచలేశ్వర ఆలయం వెనుకున్న అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఒక పర్వతాన్నే దేవుడిగా పూజించడం అసలెలా సాధ్యం? ఈ ఒక్క ప్రశ్నతోనే మనీ ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడ విగ్రహం కాదు, కళ్ల ముందు కనిపించే కొండనే దైవంగా కొలుస్తారు. ఈ ఆలోచనే దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఒకదానికి పునాది వేసింది. అయితే ఈ కాన్సెప్ట్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అగ్నిలింగం అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే శివుడిని ఇక్కడొక విగ్రహంగా చూడరు, ఆయన ఒక అంతులేని అగ్నిస్తంభం, ఫైర్. అదే ఈ ఆలయానికి ఆత్మ. సరే, ఇక మన మొదటి విభాగానికి వద్దాం. అగ్నిపర్వతం అసలు ఒక కొండ, సాక్షాత్తు శివస్వరూపంగా ఇంత పవిత్ర క్షేత్రంగా ఎలా మారిందో చూద్దాం. ఇక్కడే ఉంది ఆ అద్భుతం. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం. దీని స్పెషాలిటీ ఏంటంటే పూజలు కేవలం లోపలున్న విగ్రహానికే కాదు, ఆ వెనకాల ఠీవీగా నిలబడ్డ అరుణాచల పర్వతానికే జరుగుతాయి. ఎందుకంటే ఆ కొండే శివుడు. మరి ఒక మామూలు కొండకు ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది? దాని వెనుక ఒక పెద్ద పురాణ కథే ఉంది. దేవతల మధ్య అహంకారం, సవాళ్లు, ఒక కాస్మిక్ పోటీ. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. కథ మొదలయ్యేది బ్రహ్మ విష్ణువు మధ్య. మాలో ఎవరు గొప్ప అని వాళ్ల మధ్య ఒక పెద్ద ఆర్గ్యుమెంట్. దాన్ని ఆపడానికి శివుడొక అంతులేని అగ్నిస్తంభంలా, ఒక జ్యోతిర్లింగంలా వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. దీనికి మొదలు లేదా చివర కనుక్కోండి చూద్దాం అని ఒక ఛాలెంజ్ విసిరాడు. సరే అని విష్ణువు వరాహరూపంలో కిందికి వెళ్తే బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్లాడు. ఎంత వెతికినా దొరకక విష్ణువు తన ఓటమిని ఒప్పుకున్నాడు. కాని బ్రహ్మ మాత్రం తాను చివర చూశానని ఒక అబద్ధం చెప్పేశాడు. అంతే, శివుడు బ్రహ్మ అబద్ధానికి శాపమిచ్చి విష్ణువు నిజాయితీని మెచ్చుకున్నాడు. ఆ రోజు దేవతలకు కనిపించిన ఆ అంతులేని అగ్నిస్తంభమే ఈ భూమ్మీద అరుణాచల పర్వతంగా నిలిచిపోయిందని భక్తుల నమ్మకం. అందుకే ఇది కేవలం రాయి మట్టి కాదు, సాక్షాత్తు శివస్వరూపం. ఓకే, పురాణం నుండి ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్దాం. ఆ అగ్నిస్వరూపుడైన దేవుడికి మనుషులు శతాబ్దాలుగా కట్టిన ఈ రాతి అద్భుతాన్ని, ఈ గుడిని ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం ఏదో ఒక్కరోజులో కట్టింది కాదు, శతాబ్దాల భక్తి దీని వెనుకుంది. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో చోళులు పునాది వేస్తే ఆ తర్వాత వచ్చిన విజయనగర రాజులు దీన్ని ఒక మహాసామ్రాజ్యంలా విస్తరించారు. ఇక నాయకరాజులైతే ఆకాశాన్నంటే గోపురాలను కట్టించారు. కాలం గడిచే కొద్దీ ఎన్నో రాజ్యాలు మారాయి, కాని ప్రతి ఒక్కరూ తమ భక్తిని ఈ రాళ్లలో నింపారు. ఆలయ నిర్మాణం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. తూర్పు వైపున ఉన్న ప్రధాన గోపురం, రాజగోపురం, దాని ఎత్తు 66 మీటర్లు. అంటే దాదాపు 11 అంతస్తుల భవనమంత ఎత్తు. ఆలోచించండి, 100 ఏళ్ల క్రితం కట్టిన నిర్మాణమది. ఇక ఆలయం లోపలికి అడుగుపెడితే విజయనగర కాలం నాటి 1000 స్తంభాల మండపం కనిపిస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, 1000 స్తంభాలు, ప్రతి స్తంభం మీద ఓ కథ, ఓ శిల్పం. ఇది గుడి మాత్రమే కాదు, రాతితో చెక్కిన ఒక ఆర్ట్ గ్యాలరీ. ఈ ఆలయం ఎంత పెద్దదో తెలుసా? మొత్తం 25 ఎకరాల విస్తీర్ణం. ఒక చిన్న టౌన్షిప్ లాంటిది. 4 దిక్కులా 4 పెద్ద పెద్ద గేట్వే టవర్స్, 5 ప్రాకారాలు, లోపల ఎన్నో చిన్న చిన్న గుళ్ళు, పెద్ద మండపాలు, ఒక పవిత్రమైన కోనేరు. అందుకే ఇది కేవలం గుడి కాదు, ఒక టెంపుల్ సిటీ. సరే, ఇప్పటిదాకా మనం చరిత్ర, వాస్తుశిల్పం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వర్తమానానికి వద్దాం. ఈ ఆలయం ఒక మ్యూజియం కాదు, ఇది ఒక సజీవ జ్వాల. లక్షలాది మంది భక్తితో నిత్యం వెలుగుతూ ఉంటుంది. ఇక్కడో భక్తికి 2 వేర్వేరు రూపాలు కనిపిస్తాయి. ఒకటి రోజువారీ పూజలు, ఉదయం 5:30కి మొదలుపెట్టి రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్గా 6 పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇక రెండోది సంవత్సరానికి 12 సార్లు వచ్చే పెద్ద పెద్ద పండగలు. అప్పుడు ఈ ప్రశాంతమైన గుడి లక్షలాది మంది భక్తులతో ఒక జాతరలా మారిపోతుంది. అన్ని పండుగల్లోకెల్లా స్పెషల్ కార్తీక దీపం. ఆ రోజు రాత్రి అరుణాచల కొండమీద ఒక మహాదీపాన్ని వెలిగిస్తారు. టన్నుల కొద్దీ నెయ్యి పోసి వెలిగించే ఆ జ్యోతి ఆ పురాణంలో శివుడు కనిపించిన జ్యోతిర్లింగానికి గుర్తు. ఆ దృశ్యం చూస్తే పురాణం మన కళ్లముందే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గిరివాలం.
ప్రతి పౌర్ణమికి వేలమంది భక్తులు చెప్పులు లేకుండా ఆ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు నడుస్తారు. దీన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఇది కేవలం నడక కాదు, ఆ పర్వతానికి, ప్రజలకు మధ్య ఉన్న నమ్మకానికి, బంధానికి ఇది నిలువుటద్దం. సో చివరిగా మనం ఏమర్థం చేసుకోవచ్చు? అరుణాచలేశ్వర ఆలయమంటే కేవలం రాళ్ళు, గోపురాలు కాదు. ఇది పురాణం, చరిత్ర, ఇంకా అచంచలమైన విశ్వాసం, ఈ మూడు కలిసిన ఒక అద్భుతమైన సంగమం. ఈ ఆలయ ప్రాముఖ్యతను మనం పలరకాలుగా చూడొచ్చు. ప్రకృతిలోని పంచభూతాల్లో ఇది అగ్నితత్వాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా మన శరీరంలోని మణిపూరక చక్రానికి ప్రతీక. తమిళ భక్తి సాహిత్యంలో దీన్ని పాడల్పెట్ర స్థలం అని కీర్తించారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది మోక్షాన్నిచ్చే ముక్తిస్థలం అని భక్తుల నమ్మకం. అరుణాచలేశ్వర ఆలయం ఒకేసారి 2 విషయాలను మనకు గుర్తుచేస్తుంది. 1 పర్వతంలా స్థిరంగా కదలకుండా ఉండేది. 2 జ్వాలల నిరంతరం శక్తివంతంగా సజీవంగా ఉండేది. స్థిరత్వానికి, చైతన్యానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన ప్రతీక ఇది.